కొన్ని కాయలు కొన్ని పండ్లు అయితే రాలిపోతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీవి లాగ్ వీడియోస్. ఇప్పుడైతే మేమైతే కొండ ఎత్తు పండ్లకైతే వచ్చున్నాము. ఇది మా ఊరు కట్ట. ఇది ఎలా ఉన్నది చూడండి. కట్ట ఇదే కట్ట అంటారు, మా ఊరు కట్ట. ఇది మర్రి చెట్టు. ఇది ఎంత పెద్ద చెట్టు ఉన్నది చూడండి. మర్రి చెట్టు కట్ట మీద ఉన్నది. చల్లగా ఉంది. ఇది చెరువు. ఈ చెరువు ప్రస్తుతానికి ఎండిపోన్నది. ఎండాకాలం అది ఎండిపోయింది చెరువు, కానీ చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే మేము కొండ ఎత్తు పండ్లకైతే వచ్చున్నాము. మర్రి చెట్టు ఇది. వాళ్ళు ఎక్కువ ఉన్నాయి, కట్ చేసేసినారు. కానీ ఎట్లా కట్ చేసేసినారు చూడు. కట్ట మీద ఏర్లు పాకిపోతాయనేసి. ఇంకేమన్నది చూడండి. పసుపుగా ఉన్నాయి పూలు. ఎలా ఉన్నాయి చూడండి పూలు. పసుపుగా ఉన్నాయి పూలు. ఎట్టున్నాయి అదొక కానీ చెట్టు పేరు అయితే తెలదు, కానీ పసుపు పూలు అయితే కాస్తున్నాయి చెట్లు. ఇంకపోతే ఇవి చూడండి ఎట్టున్నాయో. ఈ పండ్లు ఇవి తింటారు. ఈ పండ్లు పండు ఇది మర్చిపోయినా. చెట్టు పేరు అయితే నేను మర్చిపోయినాను. ఎలాగున్నా చూడండి పండ్లు. యాన్ చెట్టు ఇది. చెట్టు పేరు అయితే గుర్తులేదు, కాకపోతే ఈ పండుగడే తింటారు. చెట్టు పేరు అయితే గుర్తులేదు, కానీ పండుగడే తింటారు. ఇవే కొండ ఎత్తు పండ్ల చెట్లు. ఇవి ఎలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఆ కొండ ఎత్తు పండ్ల కోసం అయితే వచ్చున్నాము, కానీ దొరకవు. మాకైతే తెలవదు. అయితే ఎత్తు పండ్లు రాసుకునే దానికి నేనైతే కర్ర అయితే యూజ్ చేసుకుంటున్నాను, కానీ పండ్లు ఉన్నాయి లేవు. చూసుకోబోతున్నాము. అంటే ఈ పచ్చని పొలాలలో ఎలాగనే పండ్లు, పచ్చని పొలాల పక్కన కొండ ఎత్తు పండ్ల చెట్లు అయితే ఉన్నాయి. ఆ పండ్లే చూస్తాబోతున్నాను. కాయలు కూడా ఉన్నాయి, కానీ మనకు కాయలు వద్దు, పండ్లే కావాలి. ఇక్కడ ఏందో ఉన్నాయి. నేను చెట్టు ఎక్కలేననేసి కర్ర తెచ్చుకున్నాను. ఇవి కాయలు కూడా ఇవి. ఇంకా వారం పోతే మాత్రంకి పండ్లు అనేది మాగిపోతాయి. చూస్తున్నారు కదా ఎలాగున్నాయో. ఈ ప్రస్తుతానికి ఇవి కాయలు. ఇవి ఇంక వారం పడుతుంది పండేదానికి పండ్లు. ఇంక ఏరే చెట్టు చూసుకోవాల్సిందే. ఒక చెట్టు చూద్దాము, పండ్లు ఉండాలేవో చూద్దాము. అంటే మా ఊరు పక్కన పైరు, పచ్చని పైర్లు ఇవి. ఏడున్నట్టుకున్నాయి పండ్లు. ఈ చెట్లు అయితే పండ్లు ఉన్నాయి, కాకపోతే మనకి చెట్టు ఎక్కే అవకాశం లేదు. అందుకని నేను దొడ్డుకర్ర తెచ్చుకున్నాను, అంటే వాటిని రాల్చేదానికి. అందుకని ఇప్పుడు పండ్ల కాడకైతే కర్రను పంపిస్తున్నాను. ఇప్పుడు వీటిని పండ్లు అయితే ఎట్ట రాలుతున్నా చూడండి. బాగా రాలుతున్నా చూడండి పండ్లు. ఎంత రాలుస్తుంది అట్ట. మనం ఎంత ఊపుగా రాలుస్తామో పండ్లు అయితే పడుతున్నాయి. ఈ పండ్ల కోసం, కొండ ఎత్తు పండ్ల కోసం మేము మా చెరువు కట్ట మీదకైతే వచ్చున్నాము. పండ్లు అయితే రాలున్నాయి. సలవారికి చూస్తున్నారు కదా ఎలాగ రాలున్నాయో. చాలా దాకా రాలున్నాయి. రాలుస్తుంటే ఇంకా పడుతున్నాయి. బావిలో గడుదులు వెళ్తున్నాయి. అంటే ఒక బావి అమ్ముడు రాలుస్తున్నాము మేము. ఏ మాత్రం స్లిప్ అయినా బావిలోకి అయితే పడిపోతాము.
పండ్లు అయితే చూడండి ఏ విధంగా రాలిపోండాయో. ఇప్పుడు నేను ఒక బాక్స్లోకి తీసుకుంటాము వీటిని. ఇప్పుడు పండ్లు అయితే రాల్చేసినాము. ఇప్పుడు ఆ పండ్లు నెమ్మదిగా చూసి ఏరుతున్నాను. పండ్లు అయితే పెద్ద పండ్లు అంటే మన అడవిలో ఉండేది చిట్టి ఎత్తు పండ్లు, ఇవి కొండ ఎత్తు పండ్లు. ఇవి ఏరుతున్నాను. కష్టపడి కాల్చినాము, దొరకవు అనుకుంటూనే ఉన్నాము. పండ్లు అయితే దొరికినాయి. ఇవి ఎంత పెద్ద పండ్లు చూడండి. కొండ ఎత్తు పండ్లు అంటే ఇవేను. సంవత్సరానికి ఒక కారు పండేటివి కాబట్టి ఏ పండు మిస్ చేయకుండా ప్రతి ఒక్క పండు తింటాము మేము. పండ్లు అయితే బాగా మాగిపోండాయి. ఇవి కాయలు, ఇవి కానీ పచ్చిగా ఉంటాయి. ఇవి పండ్లు అయితే చాలా పండ్లు అయితే రాలిపోయినాయి. అవి ఏరుతా ఉన్నాను. కానీ పండు మాత్రంకే చిన్నగా ఉండవు, ఎండు గొజ్జర పండులాగే ఉంటాయి. కానీ సంవత్సరానికి ఒక కారు పండే పండ్లు కాబట్టి ఈ పండుగడ మిస్ చేయము మేము. ఇవి గడ కోసుకొని అంటే కర్రతో రాల్చి మరి పండు అయితే ఏరుతున్నాము తినేదానికి. కానీ ఈ చెట్టు అయితే మామూలుగా ఎక్కలేము. ఏంటంటే మనం మారితో కర్ర ఎత్తుకొని వచ్చి మనం రాల్చుకొని మరి ఏర్పించి తినాల్సిందేను. కడుక్కొని బాగా ఇచ్చిన కడుక్కొని తినాలి, శుభ్రం చేసుకొని. ఇంటికి ఎత్తుకొని పోతే మా పిల్లలు కూడా బాగా తింటారు ఈ పండ్లు. వస్తున్నారు కదా ఎన్ని పండ్లు అయితే వస్తున్నాయి. ఇంకా చాలా పండ్లు ఉన్నాయి ఏరాల్సినవి. కొండ ఎత్తు పండ్లు ఇవి. మన అడవిలో ఉండేది చిట్టి ఎత్తు పండ్లు, ఇవి కొండ ఎత్తు పండ్లు. ఇవి ఎంత పెద్ద పండ్లు ఉన్నాయంటే చూడండి ఎలా ఉన్నాయో. కొండ ఎత్తు పండ్లు పెద్ద పండ్లు. ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ పండ్లు. అందుకని ఈ పండ్ల కోసం మా ఊరు కట్ట మీదకైతే వచ్చున్నాము. ఇంకొక చెట్టు కాడకైతే వచ్చున్నాము. పండ్లు అయితే ఏరుతున్నాము. ఆల్రెడీ రాల్చేసినాము కాడే, రాల్చేసి ఏరుతున్నాము. ఎందుకంటే పండ్లు బాక్స్ నిండా కేరదామనేసి ఇంకొక చెట్టు కాడ వచ్చి అయితే మేము పండ్లు అయితే ఏర్పిస్తున్నాము. ఈ పురుగులు అక్కడి మధ్యలో చేరుకునేస్తున్నాయి. చెవులు గట్టి తూట్లు పట్టినాయి, ఇవి నరుస్తున్నాయి. వర్షం పురుగులు ఇవి అంటే వర్షం రమ్మనేసి పిలుస్తుంటాయి ఆ పురుగులు. వర్షానికైతే పిలుస్తా జరుపుకుంటాయి ఈ పురుగులు. చెవులు గట్టి తూట్లు పడుతున్నాయి, అరుస్తుంటాయి. ఎత్తుకొండలో కొండ ఎత్తుకొండ అయితే ఇంకొక చెట్టు కాడ వచ్చి ఏర్పిస్తున్నాము. బాగున్నాయి పండ్లు కూడా నీట్గా. బాక్స్ అయితే నిండిపోయింది. పండ్లు అయితే కనిపిస్తూనే ఉన్నాయి. అందుకని ఏర్పిస్తున్నాను పండ్లు. ఎందుకంటే పండ్లు ఉండేటప్పుడే మనం ఈ దొండగా అయితే ఏర్పించుకునేయాలి పిల్లల కోసం. గడే సగం పండ్లు సంవత్సరానికి ఒక కారు పండే పండ్లు కాబట్టి ఏర్పిస్తున్నాను. చెట్టు చుట్టూరు అయితే తిరిగేసినాను. బాక్స్ నిండాకైతే పండ్లు అయితే ఏర్పించేసినాము. పండ్లు గడ ఎంత నీట్గా అంటే అంత బాగున్నాయి పండ్లు గడే. కానీ పండ్లు టేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చూసేదానికి నోరుగా అంటే తీగుండే పండు కదా, తినాలనిపిస్తుంది. అందుకని పండు అయితే తింటున్నాను. అవి చిట్టి ఎత్తు పండ్లు కాబట్టి నోట్లోకి 2-3 వేసుకుని తింటాము. దీన్ని అలా తినలేము, ఒక పండే తినాల్సి వస్తుంది. అలా పండ్లు కూడా ఏర్పిస్తున్నాము.
ఏమైనా కొండ ఎత్తు పండ్లు టేస్ట్ చిన్నగా ఉండదు, సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా కొండ ఎత్తు పండ్లు కూడా తిని చూడండి, సూపర్గా ఉంటాయి ఈ కొండ ఎత్తు పండ్లు. నాకైతే నచ్చుతాయి. ఎత్తు పండు ప్రతి సంవత్సరం కొండ ఎత్తు పండు అయితే మేము తింటూనే ఉంటాము. ఏ పండు కూడా మిస్ చేయము. కష్టపడి నేర్పించుకునే మాత్రం తింటూ ఉంటాము. ఇంకైతే ఇంటికి వెళ్ళాలా, ఇంక టైం కూడా అయిపోయింది, మాకు ఇంటికి వెళ్ళే టైం కూడా అయిపోయింది. ఎందుకంటే పిల్లలు ఇంటికాడ ఎదురు చూస్తూ ఉంటారు మా కోసంకే. ఎంజీవి లాగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.